Good morning students, class 6th. Today we will discuss about language function. Language function means some words మనం యూస్ చేస్తాం while speaking. కన్వర్సేషన్ చేసినప్పుడు కొన్ని కన్వర్సేషన్ అవనియండి ఏదైనా చెప్పినప్పుడు మనం కొన్ని వర్డ్స్ వాడతాం. అదొక ఫ్రేజ్ లాగా దానికి ఇండికేషన్ అవుతుంది. ఫ్రేజ్ ఆ టైప్ అన్నమాట. సో అలాంటివే ఈ కన్వర్సేషన్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, ఏంటి ఆ ఫ్రేజెస్? సమ్ వర్డ్స్ మనం వాడతాం. అది ఫ్రేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ జాయిన్ టుగెదర్ టు మేక్ సమ్ మీనింగ్, నాట్ కంప్లీట్ మీనింగ్, సమ్ మీనింగ్ యూజ్ చేస్తుంది. ఆ ఫ్రేజెస్ మనం వాడతాం. హీ ఈజ్ ఏ విండో స్పూన్ అంటే తెలుసా విండో స్పూన్ అని. సో ఇది ఇంకా హైయర్ లెవెల్లోకి వచ్చాక మీకు చాలా ఫ్రేజెస్ తెలుస్తాయి. సో ఇక్కడ ఐ బికమ్ అ విండో స్పూన్ అంటాం. సో విండో స్పూన్ అంటే దాని ఫ్రేజ్ అది, ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట. దీనికి ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ తెలిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ విండో స్పూన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి. అందులో ఏంటి, మంచి టీమే కానీ లాస్ట్కి వెళ్ళిపోయింది. ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, మంచి టీమే, ఛాన్సెస్ ఉండేవి కానీ లాస్ట్కి వెళ్ళిపోయి. సో అలాంటి వాళ్ళకి మనం విండో స్పూన్ అంటాం. దో యూ ప్లేడ్ వెల్, బాగా పర్ఫామ్ చేసావు, అయినప్పటికీ లాస్ట్లో ఫైనల్ ఎండ్ అయ్యేది. సో అది యువర్ లక్ ఆర్ యువర్ ఫ్యూచర్. సో అలాగా కొంతమంది ఉంటారు, చాలా బాగా ఎగ్జామ్ రాస్తారు, పర్ఫార్మెన్స్ చేస్తారు, కానీ వాళ్ళు లాస్ట్లో ఎండప్ అవుతారు. సో దోస్ హూ ఎండప్ లాస్ట్ దే ఆర్ కాల్డ్ విండో స్పూన్. సో లైక్ దట్ హియర్ సమ్ ఫ్రేజెస్ వి యూజ్ ఇన్ దిస్ డైలాగ్స్. What that phrase is, that what we discuss. See, this is birthday party lo between Tarak and Rajan. This conversation going on. Hello Mr. Rajan, good evening and warm welcome. We are looking forward to have you in this party. Ikkada chudandi, warm welcome ani ichcharu. Ive phrases anna. These are some phrases. Warm welcome. Good మందికి అర్థం అవుతుంది. వార్మ్ వెల్కమ్ అంటే హోల్ హార్టెడ్లీ ఐఎమ్ వెల్కమింగ్ యూ. చాలా మనస్ఫూర్తి, హృదయపూర్వకంగా నేను మీకు వెల్కమ్ చేస్తున్నాను, రండి. దానికే వార్మ్ వెల్కమ్ అంటాం. జనరల్లీ స్పీచెస్ లో మనం వింటూనే ఉంటాం. వార్మ్ వెల్కమ్ టు మిస్టర్ నరేంద్ర మోదీ, ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ విజిటెడ్. ప్లీజ్ మే ఐ రిక్వెస్ట్ హిమ్ టు జాయిన్ స్టేజ్. అలాగా వార్మ్ వెల్కమ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా హార్ట్ఫుల్లీగా వీఆర్ వెల్కమింగ్ అనేసి అక్కడ వార్మ్ వెల్కమ్ చూస్తున్నారు. ఎవరు? తారక్ అంట. రాజన్, గుడ్ ఈవినింగ్, వేర్ ఇస్ ద బర్త్డే బాయ్, హియర్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ హిమ్. సో అక్కడ చూడండి, ఏవైతే ఇలా స్లాంట్ గా లెటర్స్ ఉన్నాయో చూడండి, అవే ఫ్రేజెస్ అన్నమాట. ఓకే, అన్ని కాదు, స్ట్రైట్ ఉన్నవి కావు, కొన్ని ఇలా బెండ్ అయి ఉన్నాయి, అలాంటివి ఫ్రేజెస్. సో థ్యాంక్ యూ, would you like to have some fruit juice? Here it is. Okay, where is birthday boy అని అడిగాడు. here is a small gift for him. Okay, ఆ గిఫ్ట్ ఆ బాయ్ కి ఇచ్చి, అప్పుడు అతను ఏంటన్నాడు, థ్యాంక్ యూ అన్నాడు. ఇది ఒక ఫ్రేజ్. ఓకే, థ్యాంక్ యూ అనేసి అంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ ఫ్రూట్ జ్యూస్? హియర్ ఇట్ ఈస్ అంటే జ్యూస్ కావాలా మీకు ఏంటా? ఓకే, ఎస్ ప్లీజ్. ఇది ఎస్ ప్లీజ్ అంటే ఇవన్నీ పదాలు ఏంటంటే చిన్న చిన్న పదాలే మనం వాడాము. అక్కడ అడిగారు, అతను ఎస్ ప్లీజ్ అనేసాం. దాని మీనింగ్ ఏంటి వాళ్ళకే తెలుసు. ఎస్ ప్లీజ్ అంటే ఏంటి, థ్యాంక్ యూ అంటే ఏంటి. థ్యాంక్ యూ అంటే ఏంటి, ఇతను గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఎవరో థ్యాంక్ యూ అన్నారు. ఇతనికి ఎవరో ఆఫర్ చేశారు, జ్యూస్ కావాలా అంటే కావాలి, ఎస్ ప్లీజ్. అది ఇది ఫ్రేజెస్, చిన్న చిన్న వర్డ్స్ మనం యూజ్ చేస్తాం, దాని మీనింగ్ కన్వే అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజెస్. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ స్వీట్స్ అండ్ స్పెషల్ స్నాక్స్. ఇగోండి, జ్యూస్ అయిపోయింది, ఇందండి సమ్ స్పెషల్ స్నాక్స్ అండ్ స్వీట్స్ అని. సో అప్పుడు తర్వాత అతను ఏంటంటాడు, నో థ్యాంక్స్. సో నో థ్యాంక్స్. What do you mean by no thanks? It means what? He doesn't want any special sweets or snacks. అదే సింపుల్ గా చెప్తాడు, నో థ్యాంక్స్. నో, ఐ డోంట్ వాంట్ స్వీట్స్ ఆర్ స్పెషల్ స్నాక్స్ అని అనలేదు. దిస్ ఇస్ వాట్ ద థింగ్. నెక్స్ట్, యు ఆర్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అక్కడ ఇంకోటి చూడండి పదం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, యు ఆర్ వెల్కమ్.
కొంతమంది చూడండి థ్యాంక్ యూ అంటే కొంతమంది రెండు ఉంటాయి, రెండు టైప్లో మనం విష్ చేయొచ్చు, మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఏడి థ్యాంక్ యూ ఎవరైనా అన్నారు అనుకోండి, ఇప్పుడు బైక్ మీద నువ్వు వెళ్తున్నావు, లిఫ్ట్ ఎవరో ఇచ్చావు, అతను దిగాక నీకు థ్యాంక్ యూ అంటే నువ్వేంటావు, యు ఆర్ వెల్కమ్ అంటావా, మెన్షన్ నాట్ అంటావా? మెన్షన్ నాట్, యు ఆర్ వెల్కమ్ రెండు convey same message, but the difference is that what that difference is, if mention not and okay, next time you are not welcome. Okay, today I may help you, but next time around don't expect, నా నుంచి మళ్ళీ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయకండి, అందుకు దానికంటాం మెన్షన్ నాట్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, టుడే నాకు if it was possible, that's why I gave you lift, but you are welcome అంటే ఇది ఎస్. ఇప్పుడు స్టూడెంట్ అన్నాడు థ్యాంక్ యూ సార్, మీరు నాకు చెప్పారు, ఈ సమ్ నాకు వచ్చింది, థ్యాంక్ యూ అంటాడు. అప్పుడు మనం ఏదైనా నోట్ మెన్షన్ నాట్ అనుకోండి, అక్కడ ఏదైనా యు ఆర్ వెల్కమ్ అంటే ఆ స్టూడెంట్కి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా వెల్కమ్, నేను రెడీగా ఉన్నాను, ఏ డౌట్స్ వచ్చినా అడుగు అని, అది దాని మీనింగ్. యు ఆర్ వెల్కమ్ అంటే యు ఆర్ రెడీ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ టైం. అదే నీకు ఎవరో అన్నోన్ పర్సన్, స్ట్రేంజర్ దొరికారు, ఏదో ఆమె హెల్ప్ చేస్తావు, గడిగడికి నువ్వు చేయలేవు కదా, సో అలా టైంలో మెన్షన్ నాట్ అని వచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్రేజెస్ ఇన్ ది అబవ్ కన్వర్సేషన్. ద ఫ్రేజెస్ ఇన్ ఇటాలిక్స్, ఇవన్నీ ఇటాలిక్స్ లో ఉన్నాయి. సో ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఒకేషన్స్ లో దానికి వాడాం. డూ యూ నో వెన్ వి యూజ్ దెమ్, లెట్స్ దెమ్ లెర్న్ ఇన్ డీటెయిల్. అవి ఎప్పుడు వాడతాము అది మనం చదువుతాం. చూడండి, థ్యాంక్ యూ ఎప్పుడు వాడతాం, థ్యాంక్ యూ అని ఉంది. Whenever you get any help from somebody, then we say thank you. It's our manners, it's our courtesy. Somebody helps us, we should say thank you. Or somebody offers us, say thank you. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చారు, ఏదో ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నారు. ఓకే, ఇదన్నీ ఇట్ ఈస్ యూజ్డ్ టు షో దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు సంథింగ్ వాట్ యు గెట్ హెల్ప్ ఫ్రమ్. ఓకే, యూ హ్యావ్ డన్ అంటే నువ్వేదైనా చేసావు, ఎవరో కాంగ్రాచులేషన్ అన్నారు, ఎవరో ఆఫర్ చేసావు, థ్యాంక్ యూ. నీ చేసిన యాక్షన్ కి నీకు ఒక రెస్పాన్స్ వస్తుంది, ఆ రెస్పాన్స్ బట్ థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ లైక్ వుడ్ యూ లైక్ టు అని ఎప్పుడు వాడతాం, అది రాయాలి. చూడండి, ఇది ఆఫర్. ఎప్పుడైనా ఆఫర్ చేయాలి అంటే ఇది థ్యాంక్ యూ అంటే ఇది షో గ్రేట్ఫుల్. మన గ్రేట్ఫుల్ అయినా థ్యాంక్ఫుల్ అయినా ఎవరికైనా చెప్పాలి అంటే వాళ్ళకి అక్కడ వుడ్ యూ లైక్ టు అంటాం, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ అలాగంట. వుడ్ యూ లైక్ మైండ్ మీ గివ్ మీ అ గిఫ్ట్, గివ్ మీ లిఫ్ట్. ఎక్కడైనా వుడ్ యూ లైక్, ఇలాంటివి వుడ్ యూ లైక్ అంటే మీకు అభ్యంతరం లేదా, దీనికి ఆఫర్ ఎక్కువ జనరల్ గా వాడతాం. సో టు సే ఇన్ ఎ పొలైట్ వే టు ఆఫర్ సంథింగ్ టు సంబడి. పొలైట్ వే అంటే నెమ్మదిగా జెంటల్ గా రిక్వెస్ట్ చేస్తుండి ఒక ఆఫర్ చేయడానికి వుడ్ యూ లైక్ అని వాడతాం. నెక్స్ట్ ఎస్ ప్లీజ్ అంటే ఇప్పుడు ఎవరు నీకు ఆఫర్ చేశారు, యా ఇవ్వండి, థ్యాంక్ యూ. ప్లీజ్ అంటే ఏంటి, ఒక కర్టెసీ అన్నమాట, ఒక మేనర్స్ అన్నమాట. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ ఇట్. ఓకే, సీ దిస్ ఈస్ యూజ్డ్ టు యాక్సెప్ట్ అన్ ఇన్విటేషన్. ఒక ఇన్విటేషన్ కి యాక్సెప్ట్ చేయడానికి ఎస్ అనేసి వదిలేస్తే ఆ ఇన్విటేషన్ యాక్సెప్టెన్స్ లో ఆ ఎఫెక్షన్ ఉండదు. సార్ డూ యూ లైక్ కాఫీ అంటే ఎస్ అనేస్తే అక్కడ అంత ఎఫెక్షనేట్ ఉండదు. ఎస్ ప్లీజ్, ఓకే ఇవ్వండి. ప్లీజ్ అంటే ఏంటి, ష్యూర్ గా ఇవ్వండి అని కాదు. దీని మీనింగ్ ఏంటి, అతను ఇచ్చిన ఆఫర్ కి నువ్వు కైండ్లీ హర్ట్ఫుల్లీ యాక్సెప్ట్ చేయడానికి ఎస్ ప్లీజ్ అంటాం. నెక్స్ట్ నో థ్యాంక్స్ అన్నప్పుడు కూడా అలాగే, నీకు సపోజ్ అతనికి రిజెక్ట్ చేసేయాలి, రిఫ్యూజ్ చేసేయాలి, నో ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్ అనేసం అంటే అతను చాలా ఫీల్ అవుతుంది. సో ఇన్ దాట్ వే వాట్ వి యూజ్ నో థ్యాంక్స్. ఓకే, ఎవరైనా అడిగారు ఎక్స్ట్రా కావాలా, నో థ్యాంక్స్, సారీ, లైక్ ఇట్స్ అవర్ కర్డ్. ఇవన్నీ మన బిహేవియర్స్, మన వే ఆఫ్ టాకింగ్ వర్డ్స్. మనకి యానిమల్స్ డిఫరెన్స్ ఏంటి, మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఒకటే, దట్ ఈస్ వాయిస్. వీ హ్యావ్ వాయిస్, they don't have voice, they just roar, they just produce sound but they cannot explain. సో మనకు ఆ వర్డ్స్ ఇచ్చాడు కదా దేవుడు, సో అది కరెక్ట్ గా మంచి పదాలు వాడాలి, సో దట్ అదర్ పీపుల్ హర్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మనం చేసిన ప్రతి యాక్టివిటీ గాడ్ ఈజ్ వాచింగ్. అతను దాన్ని బట్టి మనకి అన్ని రెడీ చేసి ఉంచారు వన్స్ వీ గో టు హెవెన్. సో ఎవ్రీ వర్డ్, ఎవ్రీ మాట ఆడినప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అందుకే మనకి లిప్స్ ఎందుకు ఈ బాణం లాగా షేప్ లాగా ఉంటుంది చూడండి, ఎందుకు ఉంటుంది యారో షేప్ లాగా, ఎందుకంటే అలాగే ఇప్పుడు యారో నుంచి చూడండి ఆ రోజుల్లోని మనుషులు బాణాలు వదిలేవారు. అది వదిలేరంటే అది పర్ఫెక్ట్ గా వదిలేవారు, మరి అన్నెసరీ మిస్ ఇట్స్
ఉండేవి కావు ఆ రోజుల్లో, రాజులు ఫైటింగ్. అంటే ఆ బాణంకి దానికి ఉన్న క్వాలిటీ అన్నమాట, దేనికి దానికి. ఇది యూజ్ చేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. సిమిలర్లీ మన వర్డ్స్, మనం కూడా లిప్స్ అలా దేవుడు తయారు చేసాడు. ఏంటంటే మనం వదిలిన ప్రతి వర్డ్ చాలా కేర్ఫుల్ గా ఉండాలా, ఎదురు వాడికి హర్ట్ చేయకూడదు. దట్స్ వాట్ ఇవన్నీ వర్డ్స్ మనం వాడడానికి కారణం ఏంటి అంటే ఇదే. ఇవి మంచి గుణాలు, మంచి బాణాలు మనం విసురుతున్నాం అనమాట. సో దట్ అదర్ పర్సన్ ఫీల్ వెరీ రెస్పెక్టెడ్, మనకి రెస్పెక్ట్ వస్తుంది. నెక్స్ట్ యు ఆర్ వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, వెన్ ఎవర్ యూ వాంట్ టు హెల్ప్ పర్సన్ నెక్స్ట్ టైం మళ్ళీ హెల్ప్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఎస్ నేను హెల్ప్ చేస్తాను సార్, నో ప్రాబ్లం, ఎప్పుడైనా మీరు నో ప్రాబ్లం. అలాంటి టైంలో యు ఆర్ వెల్కమ్. దిస్ ఈస్ యూజ్ టు ప్రొఫైల్ పొలైట్ రిప్లై వెన్ సంబడి థ్యాంక్స్ యూ ఫర్ సంథింగ్. ఎవరైనా థ్యాంక్ యూ చెప్తే నువ్వు యు ఆర్ వెల్కమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు మళ్ళీ హెల్ప్ చేసిన కెపాసిటీలో ఉంటే అంతే. ఈ రోజు నువ్వు 100 రూపీస్ ఒక అతనికి ఇచ్చావు, అతను థ్యాంక్ యూ అన్నాడు, యు ఆర్ వెల్కమ్ అనలేవు. మళ్ళీ రేపు అతను వచ్చి 100 రూపీస్ అడిగితే నువ్వు ఇవ్వలేవు. సో మెన్షన్ నాట్, టుడే ఐ హెల్ప్ యూ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ టైం. అది దిస్ నౌ ఫీల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మీరు హోంవర్క్ చేసుకోండి. ఇవన్నీ వర్డ్స్ చెప్పాను కదా, ఇవన్నీ ఫీల్ ఇన్ ద బ్లాంక్స్. మీరు దాని త్రూగా క్లూ బాక్స్ ఇచ్చాడు, దాని త్రూగా ఫీల్ ఇన్ ద బ్లాంక్స్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ.